అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీపాక్. నిన్న హర్యానా ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అన్ని సంస్థలు వెల్లడించాయి. కానీ ఒక సర్వే మాత్రం చాలా సంచలనంగా మారింది. అది ఏ సర్వే అంటే నన్ అదర్ దెన్ కేకే సర్వే. కిరణ్ కొండేటి సిఇఓ. సో అతను వెల్లడించిన కేకే సర్వే ప్రకారం మీరు చూడొచ్చు 11 సీట్లు మాత్రం బీజేపీకి మాత్రం వస్తాయి. ఓన్లీ 11 సీట్లే ఇచ్చాడు. సో కేకే సర్వే స్పెషాలిటీ ఏంటంటే అతను ఒక సింగిల్ నెంబర్ ఇస్తాడు అనమాట. ఏ సర్వే సంస్థలు ఇచ్చినా అవి మల్టిపుల్ నెంబర్ అంటే 10 to 15 అట్లా ఇస్తే కానీ కేకే సర్వే మాత్రం సింగిల్ నెంబర్ ఇచ్చాడు. బీజేపీకి 11 అవుట్ ఆఫ్ 90 అంటే 90 సీట్లలో ఓన్లీ 11 సీట్లు మాత్రమే బీజేపీకి వస్తాయి. కాంగ్రెస్ కు మాత్రం 75 సీట్లు ఇచ్చాడు. సో మ్యాజిక్ ఫిగర్ 46 అంటే 46 సీట్లు వస్తే హర్యానాలో ఏ పార్టీ వస్తే ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ కు మాత్రం 75 సీట్లు అంటే చాలా ఎక్కువ నెంబర్ ఇచ్చాడు. ఇతరులకు 4 సీట్లు ఇచ్చాడు. సో కాంగ్రెస్ పార్టీ ఇంకా క్లీన్ స్వీప్ ఆల్మోస్ట్ 75 సీట్స్ అంటే చాలా మెజారిటీతో గెలవబోతుందని కేకే సర్వే ప్రకటించింది. సో ఇది చాలా డేరింగ్ స్టెప్. ఎందుకంటే ఏ సర్వే సంస్థ కూడా ఇంత నెంబర్ ఇవ్వలేదు. చాలా నెంబర్స్ మాత్రం 50-60 మధ్య రేంజ్ లోనే ఉన్నాయి. చాలా నేషనల్ సర్వేస్ కూడా 50 to 60 మధ్యలో ఉన్నాయి. కానీ కేకే సర్వే మాత్రం అత్యధికంగా 75 సీట్స్ ఇచ్చి సంచలనం సృష్టిస్తున్నాడు. మరి ఈ సర్వే నిజామెంతో అక్టోబర్ 8 రోజు తెలుస్తుంది. ఇంకో కొన్ని విషయాలు చెప్పాడు. ఏంటంటే కేకే సర్వే మేజర్ గా బీజేపీకి ఎఫెక్ట్ అయింది రైతులు, జాట్లు. సో రైతు చట్టాలు అనేది చాలా వ్యతిరేకంగా మారిపోయిందని, జాట్లు కూడా చాలా వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని. ఇంకోటి ఏంటంటే అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే రైజ్లర్ వినీత్ పోగట్ అంశం అనేది హర్యానా ప్రజలు చాలా సీరియస్ గా తీసుకున్నారు. సో వినీత్ పోగట్ ఏదైతే ఆరోపణలు చేశారో బ్రిజ్ భూషణ్ పై లైంగిక ఆరోపణలు చేశారో, సో ఆ విషయాన్ని హర్యానా ప్రజలు సీరియస్ గా తీసుకొని బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని కేకే సర్వే ప్రకటించారనమాట. సో ఈ 3 అంశాలు మాత్రమే బీజేపీని అత్యంత దెబ్బతీశాయి. సో ఈ బీజేపీ మనోహర్ లాల్ ఖట్టర్ ను మార్చిందనమాట. ఇదివరకు స్టార్టింగ్ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఉండే. సో మనోహర్ లాల్ ఖట్టర్ ను మార్చి ఇంకో కొత్త ముఖ్యమంత్రిని జయసింగ్ నానేను పెట్టినా సరే కానీ బీజేపీ మాత్రం బయటపడలేకపోయింది. సో ఇప్పుడు ఉన్న అక్టోబర్ 8 రోజు మాత్రం బీజేపీ ఖచ్చితంగా ఓడిపోబోతుందని చెప్పి కేకే సర్వే సంచలనంగా సృష్టించాడు. సో ఇదన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.